వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐటీ కంపెనీస్లో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అని అనుకున్న యువత ఇప్పుడు లైఫ్ సెటిల్ కాదు, సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవితంలో ఉంటే చాలు, పెద్ద ప్యాకేజీలు మాకు వద్దే వద్దు అంటూ జాబ్లు రిజైన్ చేసి వాళ్ళ స్ట్రెస్ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో దీనిపైన ఒకసారి మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో మెరుగు శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు, ఏమవుతుంది ఐటీ కంపెనీస్? మేడం ఉద్యోగం కావాలని కలలు కన్న వాళ్ళంతా కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వద్దు అని దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎన్నో అంటే దానికి మెయిన్ కారణం ప్రెషర్ మేడం. హ్మ్. స్ట్రెస్. ఎందుకంటే మీ ఐటీ కంపెనీలు ఏందంటే మీరు మీ క్లయింట్స్‌కు ఏమి మాటలు ఇస్తారో మాకు తెలియదు గానీ, ఇక్కడ జనాలను మాత్రం 12 గంటలు, 16 గంటలు, 24 గంటలు వాళ్ళను అసలు ఒక ఎట్లంటే వీధి కుక్కల్లాగా చూస్తున్నారు మీరు. ఇది ఎందుకంటే వీధి కుక్కలు. అంతే అంతే మేడం. ఎందుకంటే నేను ఐటీ ఎంప్లాయీస్‌ని మీరు ఇండికేట్ చేసి మాట్లాడుతున్నారు. లేదు మేడం. వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే రేసిస్ట్ వ్యాఖ్యలు ఈ అమెరికన్ కంపెనీస్ అన్నీ గూడా. వాళ్ళేందంటే ఒక స్ట్రీట్ డాగ్స్‌లానే చూస్తారు వాళ్ళని మననంతా గూడా. హ్మ్. ఎందుకంటే అసలు అంటే ఒక ఇప్పటివరకు ఒక ఐటీ ఎంప్లాయీ అంటే ఒక లగ్జరియస్ లైఫ్, ఒక హై అదొక ప్రొఫైల్ నాణానికి ఒక అని సైడ్. ఉండే. నాణానికి ఒక కానీ సైడ్ మీరు మేడం. ఏకంగా వాళ్ళని కుక్కలతో పోల్చేస్తున్నారు ఇవాళ. నేను నాణానికి ఒక సైడ్ చెప్తున్నాను. అంటే యాక్చువల్‌గా డాగ్ మనం చాలా రెస్పెక్ట్‌గా అంటే ఉంటది మేడం. అంటే మన అంటే కంపెనీస్ కనిపించేది బయటికి కాయిన్‌కి వన్ సైడ్ వన్ సైడే. మాత్రమే మన అంటారు. కానీ వాళ్ళని ఎట్లా చూస్తారంటే మనల్ని వాళ్ళు ఎట్లా చూస్తారంటే మనకొక లీవ్ ఇయ్యరు. హ్మ్. మనకు 16 గంటలు పని చేయిస్తారు. హ్మ్. తర్వాత మనకొక వెకేషన్ లీవ్ ఇయ్యరు. ఎప్పుడు రాత్రి ఫోన్ చేసి లాగిన్ కమ్మంటారు. ఇంకా అప్పుడు ఎట్లా చూస్తున్నారు మేడం? వీధి కుక్కలాగానే చూస్తున్నారు కదా అవును. కంపెనీస్ ఆఫ్ మనను. కోర్స్. ఆఫ్ కోర్స్. దిస్ ఇస్ ద నరేషన్. అలా ఎందుకంటే నేను ఒక నాకు యాక్చువల్‌గా నేను నా జెన్‌జీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒక పోస్టర్ పంపించాడు. హ్మ్. ఒరాకిల్ మున్సిపల్ కార్పొరేషన్, ఒరాకిల్ మేనేజ్మెంట్ పందులు పడుతురు, కుక్కలను పట్టుకెళ్తున్నట్టు. అంటే నేను పంపలేదు. హ్మ్. ఎవరో నాకు మిత్రుడు హ్మ్. పంపించాడక్కడ. హ్మ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేడం యాక్చువల్‌గా అంటే మనల్ని అంత హీనంగా చూస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంత హీనంగా చూసి మన దగ్గర శ్రమ దోపిడీ, లేబర్ లాస్ వర్తించవు, లేబర్ లాస్ ఫాలో కాలు వాళ్ళు. హ్మ్. ఒకడంటాడు నాతోని లేబర్ లాస్ ఏంటి? లేబర్ లాస్ ఏంటి? యూ మస్ట్ వర్క్ అంటాడు. హ్మ్. 16 గంటలు ఎట్లా పని చేయాలి మేడం నేను? నాకు ఉంది ఒక ఫ్యామిలీ ఉంది. నాకు బాధ్యతలుంటాయి గదా! హ్మ్. బీయింగ్ ఎ పేరెంట్ నాకు బాధ్యతలుంటాయి. ఎట్లా పని చేయాలి 16 గంటలు? డన్. శ్రీధర్ గారు, మీకు ఒక సర్వే జరిగింది. అవును. ఐ థింక్ మీ వరకు వచ్చిందో లేదో ఐ అవును. డోంట్ నో. ఒక ముంబైలో ఒక సర్వే చేశారు. అవును. ఇట్ మే బి హర్ట్స్ యూ, బట్ ఆ అవును. సర్వేలో ఏముంది అంటే హ్మ్. ఒక టెక్కీ ఉద్యోగి కంటే కూడా హ్మ్. ఆటో డ్రైవర్ చాలా మంచిగా సంపాదిస్తాడు, లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటాడని. అవును. అండ్ ఆ సర్వేలో సెకండ్ ఒక ఐటీ ఉద్యోగితో ఒక పాన్ డబ్బా హ్మ్. చిన్న వ్యాపారిని అవును. ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఆ! ఈయనకి, ఆయనకి ఒక 10,000-15,000 జీతం వ్యత్యాసం ఉండొచ్చు. హ్మ్. కానీ టెక్కీ ఉద్యోగి కంటే కూడా మోర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఆ పాన్ డబ్బా కొట్టుబడి అని. ఏమంటారు ఈ సర్వే గురించి మీరు? ఎక్సలెంట్. 100కు 1000% కరెక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక పానీపూరి అతను ఉంటాడు. హ్మ్. రోజు 10,000 సంపాదించుకుంటాడు. హ్మ్. నెలకెంత మేడం? ఇప్పుడు ఆయన వర్కింగ్ అవర్స్ చెప్పాలా నేనొకసారి? పానీపూరి అవుతుంది. హ్మ్. 4కి వస్తాడు. 4కి వచ్చి అన్ని అన్ని పానీపూరి అంటే తెలుసు కదా! ఇంకా అవును. లిక్విడ్ అయన్నీ కలుపుకొని బటన్‌లేయించుకొని హ్మ్. 10 ట్రాక్ ఉంటాడు. అంటే 4-10 అతను ఉండేది. హ్మ్. రోజుకి 10,000 సంపాదించుకుంటాడు మేడం. అంటే స్ట్రెస్ లేకుండా. అంటే మీరు మరీ పానీపూరి లేదు బెటర్ వాస్తవం అంటున్నారా చెప్తున్నా. టెక్కీ లాస్ట్ టైమ్ కంటే? ప్లంబర్ ఎగ్జాంపుల్ చెప్పిన మీకు నేను. అవును. ప్లంబర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? హ్మ్. ప్లంబర్ మేడం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈస్ ఐ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నేను ఎందుకు చెప్పన్నా హోటల్ పెట్టుకున్నా, బండి పెట్టుకున్నా, టిఫిన్ షాప్ పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి? మనశ్శాంతి. మీరు మనశ్శాంతి లేకుండా అక్కడ 12 గంటలు పని చేసి కూడా ఏం సంపాదించినప్పుడు ఇక్కడ 4 గంటల్లో 40,000 సంపాదించుకుంటే బెటరే కదా మేడం. డన్. ఓకే. వర్డ్ కమ్స్ అవును. మనశ్శాంతి, మనశ్శాంతి అంతే. స్ట్రెస్. సరే, ఒ దీని ఒ గురించి ఒ మనం ఒ మాట్లాడదాం. ఒక ఒక నిమిషం, పాయింట్. ఒక నిమిషం. ఆ! సో, మీతో వర్క్ చేసేది టీమ్ మెంబర్స్‌తో పాటు ఒక టీమ్ లీడ్. అవును. ఆ తర్వాత ఒక హెచ్ఆర్ వ్యవస్థ ఉంటది. ఉంటది. అవును. సో, ఏంటి మరి ఇక్కడి నుంచి స్ట్రెస్సా? లేదంటే వర్క్ స్ట్రెస్సా? ఏంటి ఈ స్ట్రెస్? ఎట్లా స్ట్రెస్ మేడం అంటే ఒక డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ ఉండాలి ఎప్పుడైనా. ఒక మనిషికి డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్. పోనీ హ్మ్. 8 ½ అవర్స్, 9 అవర్స్ ఇంక్లూడ్ యెస్. లంచ్. హ్మ్. అది కాదు నేను 10 రోజుల ప్రాజెక్ట్‌ను 2 రోజులనే చేయమంటే ఇంపాసిబుల్. అంటే అప్పుడు ఎవరో ఒకరు ప్రెషర్‌కి గురి కావాల్సిందే. హ్మ్. కాబట్టి అప్పుడేంటి ఈ టీమ్ మేనేజర్ పెడతాడు, టీమ్ లీడర్ పెడతాడు, హెచ్ఆర్ కూడా పెడతాడు. హ్మ్. పిలిపించుకుంటాడు. పిలిపించుకొని నువ్వు చేయలేదనుకో రేపటి నుంచి నీ జాబ్ ఉండదని బెదిరింపులు బ్లాక్‌మెయిల్. బ్లాక్‌మెయిల్ చేస్తాడు. లేకుంటే నీ సైట్ నీ నీ నిన్ను బ్లాక్ చేస్తామంటారు. అలాంటి టూల్స్ ఏం లేవని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు చెప్తాను. హ్మ్. అలాంటి టూల్స్ ఏముంటే నాకు చెప్పండి. మన ఆఫీస్‌కి పోయి నేను ధర్నా చేస్తా.
అంతే కదా మేడం, అలాంటి టూల్స్ నాకు చెప్పండి. Hmm. హెచ్ఆర్ వ్యవస్థనే దొంగ వ్యవస్థ అంటే ఇందులో 100%కు 100కు 90% దొంగ వ్యవస్థే. మంచి వ్యక్తులు ఉన్నారు మేడం. ఈ ఈ ఇక్కడ హెచ్ఆర్స్ అందరూ విలన్స్ అంటారా ఏంటి? లేదు, నేను మంచి వ్యక్తులు ఉన్నారు హెచ్ఆర్ గురించి చెప్తాను. ఎందుకంటే Hmm. నా ఫ్రెండ్, మన మిత్రుడు ఒకతను ఉన్నాడు, నాకు చాలా 20 ఇయర్స్ నుంచి పరిచయం అతను. Hmm. ఈ హెచ్ఆర్లో ఈ దందాలు, ఈ మాఫియా చూడలేక ఆయన ఏంటి దందాలు ఏంటి? మాఫియా ఏంటి? ఒక HR. జాబ్ మార్కెట్ మేడం, వీళ్ళంతా కన్సల్టెన్సీలు ఉంటాయి వీళ్ళకు. Hmm. వీళ్ళు చేసే పని ఏంటంటే మేనేజర్స్తో కుమ్మక్కయి, వెండర్స్తో కుమ్మయి జాబ్లు అమ్ముకోవడం. Hmm. అవి చూడలేక అతను అక్కడ నుంచి రిజైన్ చేసి ఒక ట్రావెల్ కన్సల్టెంట్గా మారాడు. మీరు ఇప్పటికీ నాకు గుర్తు అతను Hmm. అంటే అంటే ఎట్లా అంటే కొంతమంది ఏంటంటే ఆ పాప పనులు చేయలేక మారిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా వినే ఉంటారు. Done. What about team leads? టీమ్ లీడ్స్ అంటే leaders మేడం, ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎట్లా మేడం అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే, నేను మంచి మార్కులు కొట్టేయాలి నా మేనేజర్ దగ్గర. Hmm. అంటే నేను ఏంటంటే 10 డేస్ వర్క్ను 5 డేస్ చేసాను అనుకో, నాకు మంచి అప్రైజల్స్ వస్తాయి, నాకు మంచి జీతం పెరుగుతుందని వాళ్ళు అట్లా ఊహిస్తారు. Hmm. కానీ అక్కడ ఏం పెరిగేది ఏముండదు. Hmm. అదేంటంటే సెల్ఫ్ డబ్బా, సింపుల్గా సెల్ఫ్ డబ్బా మేడం, అంతే. Hmm. అవసరం వచ్చిన రోజు వాడిని తీస్తారు, వీడిని తీస్తారు, నన్ను తీస్తారు. Hmm. కంపెనీస్కి హ్యుమానిటీ ఉండదు. కార్పొరేట్స్ కోబ్రాస్. Hmm. కార్పొరేట్స్ ఆర్ నథింగ్ బట్ కోబ్రాస్. Hmm. ఎప్పుడైతే మనం పాలు పెంచి పోషిస్తామో పాము ఏం చేస్తుంది మేడం? నాగరాజులా కాటేసి వెళ్ళిపోతుంది. Hmm. అంతే కదా, దిస్ కార్పొరేట్ ఈజ్ నథింగ్ బట్ కోబ్రాస్. సో ఇక్కడ హెచ్ఆర్ నుంచి, టీమ్ లీడర్స్ నుంచి, అవును, ఇఫ్ అక్కడ ఒక విమెన్ ఎంప్లాయీ ఉంటే అవును. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తనకి? అంటే అందరూ ఒకలాగా ఉండరు మేడం. కొంతమంది ఇప్పుడు ఎక్కువ కంప్లైంట్స్ అంటే మేడం, యాక్చువల్లీ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ ఎంప్లాయీస్. ఉమెన్ ఫోర్స్ ఈజ్ అ గ్రేట్ ఫోర్స్. నారీ శక్తి ఈజ్ అ వెరీ గుడ్ ఫోర్స్. నారీ శక్తి లేదు, మన ఏ శక్తి లేదు. ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ ఏంటంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏదో చిల్లరగాళ్ళు అట్లా చేస్తే అందరినీ మనం ఆ వ్యవస్థను అంతా అట్లా అనలేం కదా. కానీ డెఫినెట్గా ఉన్నాయా అలాంటి ఉన్నారు, harassments? అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం, అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం అన్నట్టు అన్ని ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాల్లో మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. దట్ ఈస్ అ కామన్. అయితే హర్డ్ ఏ వర్డ్ ఒక ఫిలిం డైరెక్టర్తో వెన్ హీ డిడ్ ఇంటర్వ్యూ, ఓకే. పొద్దాక కమిట్మెంట్ అని సినీ ఇండస్ట్రీ పైనే పడతారు, కానీ మాకంటే ఎక్కువ కమిట్మెంట్కి గురైతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే అని. అన్ని ఫీల్డ్లో ఉంది మేడం. యాక్చువల్లీ ఇస్ ఇట్ ట్రూ? ట్రూ, 100% ట్రూ. ఎందుకంటే సినీ ఫీల్డ్ ఏంటంటే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కనబడుతుంది. ఇక్కడ మీడియా ఫోకస్ ఉండదు కదా, కాబట్టి కనబడదు. అలాంటివి కూడా ఉన్నాయి. ఉంటాయి మేడం, డెఫినెట్గా ఉంటాయి మేడం. యాక్చువల్గా లేదు, ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తులు కూడా సాఫ్ట్వేర్లోకి వస్తున్నారంటే మేడం, యాక్చువల్గా మనీ ఇచ్చి జాబులు కొనుక్కొని, అలాంటి వాడికి ఎథిక్స్ ఏముంటాయి? వాడు ఏం చదువుకుంటాడు? వాడు ఏం చదువు ఉంటుంది? వాడికి ఏముండదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యే వ్యక్తి, డబ్బులు కష్టపడి పాస్ అయ్యే వ్యక్తికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మేడం? వాడికి తెలుసు హార్డ్ వర్క్ వాల్యూ అనేది. ఈ హెచ్ఆర్లు వీళ్ళ వల్ల, మాఫియాల వల్ల ఇలాంటివి వస్తున్నాయి, కానీ లేకుంటే వచ్చే పరిస్థితి లేదు. అంటే అందరూ ఉండాలని అనట్లేదు. 90% ఇట్లే ఉన్నారు, 10% మంచి వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇప్పుడు 10% మంచి హెచ్ఆర్స్ కూడా ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీ కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు ఇక్కడే ఉన్నాయంటారా? ఉన్నాయి మేడం, డెఫినెట్గా ఉన్నాయి. ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, బట్ ఐటీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేడం. యాక్చువల్లీ బయటకి ఏంటంటే చాలా మంది దూరపు కొండలు నూనుకొని ఐటీకి వచ్చినారు, ఒక కానీ కలర్ఫుల్ లైఫ్ మాత్రం అంటారు. కానీ రీసెంట్గా చూస్తే నేను ఐ గేవ్ ఇట్ ఈటీ, ఒక యూబర్ ర్యాపిడో నడుపుతున్నాడు ఒక ఒరాకిల్ ఎక్స్ ఎంప్లాయీ, బికాజ్ హీ హ్యాస్ ఎ లోన్ ఆఫ్ 90,000 పర్ మంత్. మరి ఎలా వెళ్ళాలి మేడం? అర్థం కాదు మేడం. నేను చాలామంది ర్యాపిడో డ్రైవర్స్ మెట్రో దిగినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను. సో నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు, నేను ర్యాపిడో డ్రైవర్గా మారాను, లేకుంటే పార్సల్స్ ఇస్తున్నాను, జెప్టోలో వెళ్తున్నాను, జొమాటోలో చేస్తున్నాను, చాలామంది చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ జొమాటో నౌ, స్విగ్గీ ఆల్సో యాజ్ అ డెలివరీ ఏజెంట్స్ మేడం. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే చాలామంది, అంటే మీరు అంటే ఐ నో యూ నో బెటర్ దెన్ మీ, బట్ చెప్తున్నా, చాలామంది కూడా సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేక డెలివరీ బాయ్గా చేస్తున్నారు, బట్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్. నేను మీకు ఇంకొక డెలివరీ కూడా చెప్తాను. నాకు రీసెంట్గా ఒక అమెజాన్లో వచ్చింది. ఊరికే ఆడుతున్నాయి. ఐ మేక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ వన్. ఏం బాబు ఎంత సంపాదిస్తావు అంటే, అన్న రోజుకొక 50 కొడతా అన్నాడు. 50 డెలివరీలో, 50 డెలివరీకి ఒక 50 వచ్చినా 2,000 వచ్చినట్టే కదా మేడం అక్కడ. అంతే, నెలకు వస్తే నీకు 60-70 నా ఇష్టం అన్న, నాకు నచ్చినప్పుడు ఊరికి వెళ్ళిపోతా, మా పేరెంట్స్ దగ్గర ఉంటా, మళ్ళీ వస్తా, మళ్ళీ చేస్తా అన్నాడు. అయితే ఢిల్లీకి సంబంధించిన ఒక టెక్కి రీసెంట్గా ఆయన వీడియో చాలా వైరల్గా అవునవును. మారుతుంది. సో అక్కడ ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు 17 లక్షల ప్యాకేజ్, అవును, కాకపోతే 5 రోజులు ఉండాల్సిన ఉద్యోగం 6 రోజులకు అయింది. తర్వాత ఏడైంటుంది. 8 గంటలు ఉండే ఉద్యోగం 10 గంటలుగా మారింది. అవును, నా ఆరోగ్యం బాగాలేకపోతే రెస్ట్ తీసుకోలేని పరిస్థితి ఉంది. అవును. ఆఖరికి వస్తే జీవితంలో ప్రశాంతత కోల్పోయాను. కోల్పోయింది. అవును,
అంటే నేను ఒకటి చెప్పదా అందుకనే ఎండ్ ఆఫ్ ద డే నేను ఆలోచించుకుంది ఏంటంటే ఈ ఉద్యోగమే నాకొద్దు అని. హీఈస్ వెరీ యంగ్. అంటే యంగ్ జనరేషన్స్ ఆల్సో ఓకే జస్ట్ దే ఆర్ క్విట్టింగ్ దర్ జాబ్స్. కరెక్ట్ మేడం. ఇప్పుడు నేను కూడా నా జాబ్ పోయినప్పుడు Hmm. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చెప్తే నమ్మరు ఎవరు కానీ సో ఆయన చెప్పే వర్షన్ అంతా కూడా కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ మేడం. లేదు కరెక్ట్. ఎందుకంటే లేదు రీసెంట్గా 2 days బ్యాక్ ఒక అమెజాన్లో ఒక అతను ఉద్యోగం అమెజాన్ అనుకుంటా Hmm. ఈ కిడ్ వాలంటరీలీ చేశారు. వాలంటరీలో కిట్ చేశాడు. Hmm. చేసి ఈ బాట్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఈజ్ రన్నింగ్. ఈ రోజు కూడా నిన్న కూడా పేపర్లో వచ్చింది. నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఈ రోజు నిన్న పేపర్లో టెక్కీ వచ్చింది. ఉద్యోగి ఎలక్ట్రిక్ ఆటో కొని ఆటో నడుపుకుంటున్నారు. నడుపుకుంటున్నాడు. They are earning. అంటే ఇప్పటి మేడం వరకు ఇంకొకటి చెప్పాలా టెక్కీ ఉద్యోగులందరూ ఉద్యోగాలు మానేసి ఏం చేస్తున్నారో చెప్పండి శ్రీధర్ గారు. మేడం? కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారు, Mm. డెలివరీ ఏజెంట్లు అయ్యారు, Mm. యూబర్ డ్రైవర్స్ అయ్యారు. డ్రైవర్స్ చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది. Mm. మల్టిపుల్ ఫీల్డ్స్, కొంతమంది అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ మేడం. కొంతమంది కన్స్ట్రక్షన్లో వచ్చిన వాళ్ళు చూశాను నేను. Mm. ఐ మీన్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వచ్చిన వాళ్ళు చూశాను. చాలా మంది నాకు లాంగ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది దే లెఫ్ట్ జాబ్ ఇన్ యూఎస్ అండ్ దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అండ్ వెంచర్స్, బట్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్. సో మొత్తానికి అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను నమ్ముకొని ఉండొద్దు అంటారు. అస్సలు మీరు ఇంకొకటి నేను ఒక మాట చెప్తాను అనుకున్నా, దట్ ఈస్ ఎగనిస్ట్. బట్ నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు కూడా యూ డూ మూన్ లైటింగ్. మీరు ఎక్కువ సంపాదించుకోండి. ఎందుకంటే కంపెనీస్ నీకు ఎప్పుడు పంపిస్తాయో తెలియదు. కంపెనీస్ నీకు ఎప్పుడు హ్యూమానిటీగా చూపించవు. వాళ్ళు దే వెరీ, నేను చెప్పినట్టుగా కార్పొరేట్ కోబ్రాసే వాళ్ళు. క్రూయాలిటీ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే నేను కొరాకిల్లో ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ తీయడం ఏంటి మేడం? అతను బయటకు వెళ్తే ఇన్సూరెన్స్ వస్తుందా? అలాంటి అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు హ్యూమానిటీ, హ్యూమన్ టచ్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళొక రోబోస్. ఉగ్రవాదుల టచ్ మాత్రమే ఉంటుందని ఇప్పుడు టీసీఎస్ కేసు ఒకసారి మళ్ళీ అవును మేడం, ఉంటుంది. ఎందుకంటే దానికి టీసీఎస్ ఇంకెన్నో కంపెనీలు ఉండొచ్చు, కానీ అవన్నీ గవర్నమెంట్ నెగ్గుతాయి. గవర్నమెంట్ ఏంటంటే ప్రతి కంపెనీ పైన కూడా వీళ్ళ ట్రాన్సాక్షన్స్ పైన, వీళ్ళ కంపెనీ ఆడిట్ దృష్టి పెట్టాలి. ఆడిట్ పైన దృష్టి పెట్టాలి. మనీ మ్యాటర్స్ కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ సంబంధించి సాఫ్ట్వేర్లో కూడా మనీ లాండరింగ్ జరుగుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు నేను ఇప్పుడే ఒక 2 స్క్రీన్ షాట్స్ పంపించాను. యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైండ్ $23 million ఫర్ బ్రైబింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ ఇండియా, టర్కీ అండ్ దుబాయ్. ఆ స్క్రీన్ షాట్ మీకు పంపించాను నేను. చూడండి, మీకు గూగుల్ కొట్టి చూడండి. నన్ను నమ్మద్దు మేడం, ఎందుకంటే గూగుల్ కొట్టండి. మనీ లాండరింగ్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో యాక్చువల్లీ చాలా మంది అంటారు ఏంటంటే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే బ్లాక్ మనీని వైట్ కన్వర్ట్ చేయడానికి ఐటీ కంపెనీస్ ద బెస్ట్ అంటారు. జనరల్ టాపిక్ అది. ఏం చేయాలన్నా ఐటీ కంపెనీస్ ది బెస్ట్ అయినా అన్నిటికీ బెస్ట్. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఏం చేయాలన్నా ఐటీ కంపెనీస్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళకు ఒక రూల్ ఉండదు, వాళ్ళకు ఒక పాలసీ ఉండదు, లేబర్ లాస్ ఉండవు, వాళ్ళకి ఏమి ఉండవు, ఏం లేదు. ఏదంటే ఇక్కడ ఎంఎన్సీలు ఏంటంటే దే ట్రీట్ ఇండియన్ ఎంప్లాయీస్ వెరీ చీప్ మేడం. ఇప్పటికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దే స్పోక్ టు మీ ఎట్లా రేసిస్ట్ వ్యాఖ్యలు అట్లా మాట్లాడంటే అవి చెప్పలేను కూడా నీ మీడియాలో. ఈరోజు నేను అట్లాంటి మాటలు మాట్లాడరు, ఆ భాష కూడా నేను మాట్లాడను. మనీ లాండరింగ్ సంబంధించి చెప్పండి. ఉంటాయి మేడం, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు ఫైన్ వేస్తుంది యూఎస్ ఎక్స్చేంజ్ కమిషన్? ఒరాకిల్కి ఎందుకు ఫైన్ వేస్తుంది? లేదా ఇంకో కంపెనీకి ఎందుకు ఫైన్ వేస్తుంది? అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా. నేను ఇంక ఇక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. నేను మండే ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగైనెస్ట్ ఒరాకిల్ ఆన్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆల్రెడీ ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ టుడే. బట్ శనివారం నాకు కొంచెం సెంటిమెంట్, శనివారం ఏం పని చేయను, మండే చేస్తా. ఫస్ట్ పర్సన్ మీకు మళ్ళీ ఆ లెటర్ హెడ్ కాపీ మీ ఈహా టీవీకే పంపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.